హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే అదృష్ట సంతానం. 1 నుండి 9 వరకు సంఖ్యల గల వ్యక్తులలో ఎవరు అదృష్ట సంతానం? అసలు అదృష్ట సంతానం అంటే ఏంటి అంటే, మనము కొన్ని చోట్ల వింటూ ఉంటాం, నాకు బాబు పుట్టాడు, వ్యాపారంలో కలిసి వచ్చింది, నాకు పాప పుట్టింది, ఈ విధంగా డబ్బు కలిసి వచ్చింది, నాకు బాబు పుట్టాడు, ఫలానా చోట 10 ఎకరాలు తక్కువలో వచ్చింది. ఈ విధంగా మనం చెబుతూ ఉంటాం, వింటుంటాం. ఇందులో చాలా నిజముంది. కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది, కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు బాగా డౌన్ఫాల్ అవుతారు. అయితే టర్నింగ్ అయినప్పుడు దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, డౌన్ఫాల్ అయినప్పుడు తిరిగి ఎలా పుంజుకోవాలి అనే అంశాన్ని తెలుసుకునేందుకు మనకి ఈ యొక్క టాపిక్ అవసరం. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, అసలు అదృష్ట సంతానం ఎవరు, ఏ ఏ సంఖ్యల్లో జన్మించిన వాళ్ళు అదృష్ట సంతానం అనే విషయం చూద్దామండి. ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినా ఈ సంఖ్యల్లో జన్మించాల్సిందే. ఈ సంఖ్యల్లో అదృష్ట సంతానము సంఖ్య ఏది అంటే ఇది అదృష్ట సంతానం యొక్క సంఖ్యలు 1, 3, 4, 6, 9. ఈ సంఖ్యల్లో పిల్లలు జన్మిస్తే వారికి అపారంగా ధనము, కీర్తి కలిసి వస్తాయి. ఈ సంఖ్యల్లో ఉన్న డేట్లు ఏంటి? ఇవి డేట్స్. 1లో వచ్చేసి 1, 10, 19, 28, 3లో 3, 12, 21, 30 డేట్స్. 4 సంఖ్యలో 4, 13, 22, 31, 6 సంఖ్యలో 6, 15, 24, 9 సంఖ్యలో 9, 18, 27. ఈ యొక్క 18 డేట్లో జన్మించిన వాళ్ళు అదృష్ట సంతానం. వీళ్ళు కనుక ఈ 18 డేట్లో ఎవరికి సంతానం జన్మించినా వారింట్లో మంచి టర్నింగ్ లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే, ఈ 18 డేట్లో జన్మించిన వాళ్ళల్లో కొంతమంది దురదృష్టవంతులు ఉన్నారు. కొన్ని డేట్లు పుట్టిన వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళలో కూడా దురదృష్టవంతులు ఉన్నారు. వాళ్ళు ఎవరో చూద్దామండి. 1వ సంఖ్యకు సంబంధించి 10, 28. 3వ సంఖ్యకు సంబంధించి 12. 4వ సంఖ్యకు సంబంధించి 13. 6వ సంఖ్యకు సంబంధించి నథింగ్, ఎవరు లేరు. 9వ సంఖ్యకు సంబంధించి 18. ఈ యొక్క అదృష్ట సంతానము యొక్క డేట్లో కూడా పర్టికులర్ గా ఈ డేట్లో జన్మించిన వారికి మాత్రం, వారి కుటుంబానికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పొజిషన్ ఉంటుంది. ఇక ఈ యొక్క అదృష్ట సంతానానికి సంబంధించిన డేట్లలో ఈ యొక్క డేంజరస్ డేట్లో జన్మించిన వాళ్ళ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. ఇక్కడ 1వ సంఖ్యకు సంబంధించి 10, 28 డేట్లో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కనుక మనం బాగా పరిశీలించినట్లయితే ఎక్కువగా 10లో జన్మించిన వాళ్ళు ఆర్థిక సమస్యలు, 28లో జన్మించిన వాళ్ళు వివాహ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ 28లో 2 చంద్రుడు, 8 శని. ఈ చంద్ర శనులు కలవడాన్ని మనం యాజ్ పర్ ఆస్ట్రాలజీ పునర్పు దోషము అంటారు. పునర్పు దోషము. ఈ పునర్పు దోషములో పుట్టిన వాళ్ళు, అంటే రాశి చక్రములో ఏదైనా ఒక రాశిలో శని చంద్రుడు కలిసి ఉన్నా, లేదంటే ఇలా శని చంద్ర సంఖ్యల న్యూమరాలజీ పరంగా కలిసి ఉన్నా వారు పునర్పు దోషం ఎదుర్కొంటారు. పునర్పు దోషం అంటే లేటుగా వివాహం అవ్వడం కానీ, లేదా సరైన మ్యాచింగ్ లభించకపోవడం కానీ, లేదా వైవాహిక జీవితం అల్లకల్లోలంగా ఉండటము కానీ. నెక్స్ట్ రెండోది వ్యాపార, ఉద్యోగపర, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 28. 10 వచ్చేసి 90% ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఒక 10% వివాహ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక నెక్స్ట్ 3వ సంఖ్యలో 12వ డేట్ వచ్చేసరికి
ఈ 12లో జన్మించిన వారికి ఏమవుతుందంటే చిన్నతనములోనే తల్లి తండ్రిని కోల్పోవడము గాని లేదంటే తల్లి తండ్రి గొడవలు పడి విడిగా ఉంటే తాతయ్య అమ్మమ్మల దగ్గర పెరగటము గాని జరుగుతుంది. ఈ 12వ డేట్లో వాళ్ళు అంటే చిన్నప్పుడే తల్లిని కానీ తండ్రి కానీ కోల్పోవడం కానీ తద్వారా వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర పెరగటం అంటే తల్లిదండ్రికి దూరంగా ఉండటం అనమాట. ఒకవేళ తల్లిదండ్రి కనుక బాగుంటే ఇద్దరు గొడవలు పడి ఆరోగ్యంగా బాగుంటే గొడవలు పడి విడిపోతే అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో తాతయ్య అమ్మమ్మల దగ్గర పెరగడాన్ని సూచిస్తుంది. ఇక నెక్స్ట్ 4కు సంబంధించిన 13వ తేదీ వాళ్ళని చూసినట్లయితే వీరు కూడా చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అవ్వడం అనేది కనిపిస్తుంది. అయితే ఈ దూరం అవ్వడంలో ఒక అంశం ఏంటంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఏదైనా ప్రమాదం సంభవించటం లేదా తల్లిదండ్రులు గొడవలు పడి విడిపోవటం లేదా వారు గనక బాగుంటే వీరిని హాస్టల్స్ లో ఉంచి చదివించటం లేదా వారి యొక్క అమ్మా నాన్నల దగ్గర అంటే ఆ పిల్లల యొక్క తాతయ్య అమ్మమ్మల దగ్గర ఉండి చదివించటం అంటే చదువు నెపంతో దూరంగా ఉండటం వీటిల్లో ఏదో ఒక అంశం జరిగే అవకాశం ఉంది. ఏ అంశం జరిగిద్ది అంటే ఇక్కడ 13లో కానీ 12లో కానీ మనకి ఏ అంశం జరిగిద్ది అంటే వారి యొక్క రాశి చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే పర్టికులర్ గా జరిగే అంశం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది 13వ తేదీ వాళ్ళు. ఇక 9వ తేదీ 9వ సంఖ్య యొక్క 18వ తేదీలో జన్మించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే అశాంతి అనారోగ్యంతో జన్మిస్తారు పుట్టుకతోనే. వారి వల్ల వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోగా లైఫ్ అంతా అసంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇది ఈ యొక్క అదృష్ట సంతానం యొక్క సంఖ్యలకు సంబంధించిన తేదీలలో అంటే 18 తేదీలు ఉంటాయి. ఈ 18 తేదీలలో మరలా ఒక 5 తేదీలు చాలా డేంజరస్ గా ఉంటాయి. ఇక అదృష్ట సంతానము కాని వారికి అంతా దురదృష్టమేనా, వాళ్ళల్లో ఇక డేంజరస్ గా ఉండేది ఎవరు అనేది చూద్దామండి. సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క స్నేహితులతో బంధువులతో సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి ఒక్కరితో కూడా సబ్స్క్రైబ్ తో పాటుగా లైక్ చేయించడం కానీ షేర్ చేయించడం కానీ మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది మీ ఛానల్.